హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో క్రితం వీడియోలో మనమైతే జెరాదో అకౌంట్ ఎలా ఓపెన్ చేసామో చూసాం. ఈ రోజు వీడియోలో మనం జెరాదోలో ఉన్న ఫీచర్స్ ఏంటి, అందులో ఎలా ట్రేడింగ్ చేయాలి, అమౌంట్ ఎలా యాడ్ చేయాలి, విత్డ్రా ఎలా పెట్టుకోవచ్చు, అవన్నీ డీటెయిల్గా క్విక్గా డిస్కస్ చేసేద్దాం. సో ముందైతే నేను జెరాదోకి లాగిన్ అవుతున్నాను. అండ్ వన్స్ యాప్లోకి లాగిన్ అయిన వెంటనే స్క్రీన్ అయితే మనకి ఇలా కనబడుతుంది. సో మీరు చూసుకుంటే కనుక కింద 5 ఆప్షన్స్ ఉన్నాయి. 5 ట్యాబ్స్: వాచ్ లిస్ట్ అని, ఆర్డర్స్ అని, పోర్ట్ఫోలియో అని, బిట్స్ అని, అండ్ ఇంకోటి సమ్ కోడ్ లాగా ఒకటి ఉంది, FW1516 అని. సో అవి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. బట్ అంతకంటే ముందుగా పైన ట్యాబ్స్ కనబడుతున్నట్టు మీకు సెల్ఫ్ రీసెర్చ్, పక్కన సెల్ఫ్ స్టడీ, స్టాక్స్ టు వాచ్ అవుట్, మై స్టాక్స్ అని ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా. సో ఇవి బేసిక్గా వాచ్ లిస్ట్ అండి. సో నేను వీటిని రీనేమ్ చేసుకున్నాను, బట్ మీకు నచ్చిన విధంగా మీరు రీనేమ్ చేసుకోవచ్చు. జస్ట్ ఏదైనా స్టాక్ మీరు చూడాలనుకుంటున్నారు అనుకో, క్విక్ గా మీ వాచ్ లిస్ట్ లోకి యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. సో మీకైతే 7 ట్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎవ్రీ ట్యాబ్ లో మనకు వచ్చేసి 100 స్టాక్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒక ట్యాబ్ లో ఉన్న స్టాక్ ఇంకో ట్యాబ్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా డూప్లికేషన్ అనేది కూడా పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ఫ్ రీసెర్చ్ అనే ట్యాబ్ లో వచ్చేసి నేను 20 స్టాక్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా 80 వరకు కూడా యాడ్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. సో అలానే ఇప్పుడు నేను సపోజ్ ఈ సెల్ఫ్ రీసెర్చ్ మార్చుకోవాలనుకుంటే జస్ట్ అక్కడ లాంగ్ ప్రెస్ అయితే క్లిక్ చేయాలి పేరు పైన. తర్వాత ఎడిట్ ఆప్షన్ అనేది కనబడుతుంది. ఇక్కడ సెల్ఫ్ రీసెర్చ్ బదులు నేను వాచ్ లిస్ట్ 1 అని చెప్పేసి పెడుతున్నాను. అండ్ పైన సేవ్ అని క్లిక్ చేస్తే నేమ్ అనేది మారిపోతుంది. సో అదనమాట ఈ ఫీచర్. సో సపోజ్ నేను ఇక్కడ నాకు రిలయన్స్ స్టాక్ అనేది ఇక్కడ లేదు, రిలయన్స్ యాడ్ చేయాలనుకుంటే కనుక రిలయన్స్ అని టైప్ చేస్తే నాకు బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి వస్తుంది. ఏదైతే స్టాక్ మనం చూస్తున్నామో అది రెండిట్లలో లిస్ట్ అయితే కనుక రెండు విధాలుగా కనబడుతుంది, బోత్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. అలా కాకుండా కొన్ని స్టాక్స్ ఉంటాయి ఓన్లీ ఒకటే పర్టికులర్ ఐదర్ బిఎస్సి ఆర్ ఎన్ఎస్సి లో మాత్రమే లిస్ట్ అవుతాయి. అలాంటి స్టాక్స్ మాత్రం స్పెసిఫిక్ గా ఎందులో అయితే లిస్ట్ అయిందో అది మాత్రమే కనబడుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఇప్పుడు రిలయన్స్ అనేది నేను ఎన్ఎస్సి లో యాడ్ చేశాను. సో ఇది గ్రీన్ కలర్ టిక్ లాగా మారిపోయింది కదా. సో ఇదైతే యాడ్ అయిందా లేదా అని మీకు చూపిస్తాను. కిందకి స్క్రోల్ చేస్తే కనుక కింద రిలయన్స్ అని ఉంది. ఒకవేళ రిలయన్స్ అనేది మీకు పైన కావాలనుకుంటే రిలయన్స్ ని లాంగ్ ప్రెస్ చేయండి. ఆప్షన్ ఇట్లా స్క్రీన్ అయితే ఇలా మారిపోతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో 8 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని పట్టుకొని ఇట్లా క్లిక్ చేసి పైకి తీసుకొచ్చి రావచ్చు. ట్రాక్ చేయడమే. మొత్తం టాప్ లో కావాలనుకుంటే టాప్ లో, లేదంటే మధ్యలో కావాలంటే మధ్యలో, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసేసి సేవ్ బటన్ క్లిక్ చేసేసి మీ వాచ్ లిస్ట్ అయితే మారిపోతుంది. సో ఇలా షఫిల్ చేసుకోవచ్చు స్టాక్స్ ని. అండ్ ఇక్కడ ఆల్రెడీ రిలయన్స్ ఉంది కదా, నేను ఇక్కడ కూడా రిలయన్స్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను సపోజ్ బిఎస్సి కావాలనుకుంటున్నాను, ఇక్కడ బిఎస్సి యాడ్ చేసేసాను. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే నాకు రిలయన్స్ బిఎస్సి అనేది కూడా కనబడుతుంది. సో అలా స్టాక్స్ యాడ్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్స్ లో వచ్చేసి మనం ఏదైతే పర్చేస్ చేసామో, ఏదైతే స్టాక్ కొనాలనుకుంటున్నామో అది వచ్చేసి ఓపెన్ లో ఉండిపోతుంది ఇఫ్ ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద ఎగ్జిక్యూషన్. ఇంకా ఏదైనా ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు అనుకోండి, బై ఆర్డర్ అనేది ఇంకా జరగలేదు అనుకోండి, అది ఓపెన్ లో కనబడుతుంది. ఒకవేళ ఆల్రెడీ సెల్లర్ అదే ప్రైస్ కి, మనం అడుగుతున్న ప్రైస్ కి కనుక సెల్ చేశారనుకోండి. సో నేనైతే రిలయన్స్ స్టాక్ కొనబోతున్నాను ఇప్పుడు. సో వాచ్ లిస్ట్ 1 కి వచ్చేసి రిలయన్స్ ఎన్ఎస్సి మార్కెట్ లో నుంచి నేనైతే ఒక రిలయన్స్ షేర్ ని పర్చేస్ చేయబోతున్నాను. క్వాంటిటీ వచ్చేసి నేను 1 గానే మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక అక్కడ ఎన్ఎస్సి యాడ్ చేసినా కూడా ఇక్కడ మీరు బిఎస్సి నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఎలా అంటే జస్ట్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఎన్ఎస్సినే ఉంచుతున్నాను. సో రెగ్యులర్ అనేది ఉంది కదా, ఇక్కడ రెగ్యులర్ ఆర్డర్ 1 క్వాంటిటీ మెన్షన్ చేయాలి, ప్రైస్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను కనుక ప్రైస్ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఆ ప్రైస్ అనేది మార్కెట్ లో ఏదైతే ఉంటుందో అదే ఇమీడియట్ గా తీసేసుకుంటుంది. సపోజ్ బయర్ 3027.5 అని ప్రైస్ మెన్షన్ చేస్తున్నాడు. సో అదే ప్రైస్ కి వెంటనే ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నాకు డిలే వద్దు, నాకు అదే ప్రైస్ కి మార్కెట్ లో ఏ ప్రైస్ అయితే ఉందో అదే ప్రైస్ కి కొనాలి అనుకునే ట్రేడర్స్ చాలా మటుకు ప్రైస్ మెన్షన్ చేయరు. జస్ట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి క్లిక్ చేసేసి స్వైప్ టు బై అనేస్తారు. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా అయితే స్వైప్ టు బై అనేసాను. సో ఇమ్మీడియట్ గా టిక్ మార్క్ అయితే పడిపోతుంది, విచ్ మీన్స్ మీరు ఆర్డర్ సెక్షన్ కి వెళ్తే ఎగ్జిక్యూటెడ్ లో కనబడుతుంది. సో బై అనేది వన్ క్వాంటిటీ షేర్ తీసుకున్నాను. యావరేజ్ ప్రైస్ ఎంత తీసుకున్నానని చెప్పేసి కూడా ఉంది. ఏ టైం కి ఎగ్జిక్యూట్ అయింది అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది, 11:49:16 seconds కి. సో అలా కాకుండా లెట్ మీ టెల్ యూ, ఒకవేళ నేను కనుక ప్రైస్ మెన్షన్ చేస్తే ఎలా ఉంటుంది. సో సేమ్ ఇదే విధంగా క్వాంటిటీ అయితే 1 గానే ఉంచుతున్నాను. బట్ మార్కెట్ ప్రైస్ ఇక్కడ ఏమీ లేదు కదా, దాన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ప్రైస్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో అక్కడ నేను ఎడిట్ ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. నేను 3027.15 ఉంది కదా, సో నేను 3020 అని ఇస్తున్నాను. 20 అని ఇచ్చేసి స్వైప్ చేస్తున్నాను.
సో ప్లేస్డ్ అని మాత్రమే పడింది, టిక్ అయితే పడలేదు. మీరు చూస్తుంటే కనుక ఆర్డర్ ట్యాబ్కి వచ్చాను. ఓపెన్ లో మనకి ఇంకా 0/1 అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ప్రైస్ ఎల్టీపీ అని కింద చూపిస్తుంది కదా, అది లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్. అంటే ఒక పర్చేస్ ఆర్డర్, ఒక సెల్ ఆర్డర్ అంత ప్రైస్ కి ఎగ్జిక్యూట్ అయితే అయింది మార్కెట్ లో. సో మనది 3020 కాబట్టి ఎప్పుడైతే ప్రైస్ 3020కి వస్తుందో అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా కూడా ట్రేడ్ చేయొచ్చు. సపోజ్ మీకు ఈ ప్రైస్ అనేది ఈ రోజు రాలేదనుకోండి, ఆటోమేటిక్ గా ఆర్డర్ అనేది మార్కెట్ అవర్స్ అయిపోయే టైం కి క్యాన్సిల్ అవుతుంది. సో మార్కెట్ అవర్స్ చెప్పలేను కదా, మార్కెట్ వచ్చేసి ఎవ్రీ వర్కింగ్ డే, నాట్ ద వీక్ డే, ఎవ్రీ వర్కింగ్ డే, విచ్ మీన్స్ మండే టు ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ 9 o'clock నుండి 3:30 వరకు అయితే మార్కెట్ అవైలబుల్ ఉంటుంది. అండ్ మార్నింగ్ 9 to 9:08 వరకు ప్రీ మార్కెట్ సెషన్ అంటారు. తర్వాత నంబర్స్ అనేది ఫ్రీజ్ అవుతాయి 7 minutes వరకు. అండ్ 9:15 తర్వాత ఓపెనింగ్ ప్రైస్ ఎంత ఒక పర్టికులర్ స్టాక్ కి లేదా ఒక ఇండెక్స్ కి ఓపెనింగ్ ఎంత అని చెప్పేసి డిటర్మైన్ అవుతారు. అది 9:15 నుంచి యాక్టివ్ మార్కెట్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు నేను ఎగ్జిక్యూట్ చేసిన 2 ట్రేడ్స్ డెలివరీకి, విచ్ మీన్స్ నేను క్యాష్ అనేది నా అకౌంట్ లో ఉన్నాయి, నేను క్యాష్ రూపంలో క్యాష్ పెట్టి నేను అమౌంట్ తీసుకుంటున్నాను. అలా కాకుండా కొన్ని మార్జినల్ ట్రేడింగ్ అంటారు, లేదంటే ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు, అది ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. సో సేమ్ రిలయన్స్ షేర్ కనుక నేను ఈ రోజు కొని ఈ రోజులో జరిగే మూవ్మెంట్ ని క్యాప్చర్ చేసేసి లాభం పొందాలనుకుంటే కనుక నేను ఇంట్రాడే చేస్తాను. నేను ఈ రోజే కొని ఈ రోజే అమ్మేస్తాను. ఎప్పుడు అమ్మేస్తాను అంటే అది నా ప్రాఫిటబిలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను వెంటనే అమ్మను. నాకు ఒక అమౌంట్ నేను అనేది ఫిక్స్ అయి ఉంటాను కదా, నాకు 200 రూపీస్ రావాలి, 300 రూపీస్ రావాలి అని. సో అంతా వచ్చిన వెంటనే నేను సెల్ అయితే చేసుకుంటున్నాను. వాటిని ఇంట్రాడే అని అంటారు. ఈ ఇంట్రాడే లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది నేను మళ్ళీ డీటెయిల్ గా ఒక స్పెసిఫిక్ వీడియో అయితే చేస్తాను. బట్ ఫర్ నౌ మీకు జస్ట్ ఒక ఓవర్ వ్యూ అయితే ఇస్తున్నాను ఇంట్రాడేకి సంబంధించి. సో నేను బై ఆర్డర్ అని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే కనుక కింద ఇంట్రాడే అని చెప్పేసి ఉంది, నేను దాన్ని ఎనేబుల్ చేస్తున్నాను. సో ప్రైస్ వచ్చేసి నేను మెన్షన్ చేస్తున్నాను, లేదు అంటే మార్కెట్ లో అయితే బై చేసేద్దాం. క్వాంటిటీ వచ్చేసి 1, ప్రైస్ నేను మెన్షన్ చేయట్లేదు, అంటే మార్కెట్ లో నా ఆర్డర్ అనేది వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కాకపోతే ఇది ఇంట్రాడే. సో నేను స్వైప్ చేశాను అనుకోండి, ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఆర్డర్స్ లోకి వచ్చేస్తే మీకు ఇంకో ఆర్డర్ అనేది ఎంఐఎస్ మార్కెట్ అని చెప్పేసి కనబడుతుంది. కిందది సిఎన్సి మార్కెట్. ఫస్ట్ గా సిఎన్సి మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. సిఎన్సి అంటే క్యాష్ అండ్ క్యారీ. సో డబ్బులు పెట్టి మీరు దాన్ని క్యారీ చేసుకుంటున్నారు, విచ్ మీన్స్ మీరు యాక్చువల్గా కొంటున్నారు డెలివరీ రూపంలో. పైనది వచ్చేసి ఎంఐఎస్ మార్కెట్ అంటున్నారు. ఎంఐఎస్ మార్కెట్ మీనింగ్ ఏంటంటే మార్జినల్ ఇంట్రాడే ట్రేడింగ్ అని అంటారు. సో లేదు అంటే మార్జినల్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ అని కూడా అంటారు. సో ఎంఐఎస్ మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్. ఈ రోజు అయితే ఏదైతే కొన్నారో ఈ రోజు మాత్రమే అమ్మాలి. ఒకవేళ మీరు కనుక అమ్మలేకపోతే, మీరు బిజీగా ఉండడం కారణం వల్లనో ఇతరత్ర కారణం వల్లనో అమ్మలేకపోతే, ఆల్రెడీ ఆ బ్రోకర్ అనే వాడికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఒక సర్టెన్ టైం ఫ్రేమ్ రాగానే అది సెల్ అయితే చేయడం జరుగుతుంది. 3:20 అనేది కట్ ఆఫ్ టైం. ఆ లోపు కనుక మీరు సెల్ చేస్తే వెల్ అండ్ గుడ్. లేదు అంటే 3:20కి ఎంత అయితే షేర్ ప్రైస్ ఉందో అంతకి సెల్ చేసేస్తారు. వాళ్ళే సెల్ చేసేసి అమౌంట్ అనేది సెటిల్ చేస్తారు. మీకు ప్రాఫిట్ వస్తే మీ అకౌంట్ లోకి డిపాజిట్ చేస్తారు, లాస్ వస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కట్ చేసుకుంటారు. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియోలో నేను చెప్పిన విధంగా హోల్డింగ్స్ అండ్ పొజిషన్స్ అనేది 2 సబ్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి హోల్డింగ్స్. నేను ఏదైతే స్టాక్స్ నిన్న కానీ అంతకంటే ముందు కానీ ఏవైతే స్టాక్స్ కొన్నానో, ఇంతకుముందు చెప్పిన విధంగా సిఎన్సి క్యాష్ అండ్ క్యారీ రూపంగా నేను కొన్నాను, ఆ స్టాక్స్ అనేది నాకు అన్ని హోల్డింగ్స్ లో అయితే కనబడడం జరుగుతుంది. అండ్ పక్కన ఉన్నవి పొజిషన్స్. పొజిషన్స్ లో ఏం కనబడతాయి అంటే ఈ రోజు నేను ట్రేడ్ చేసినవి కనబడతాయి, యట్ టు బి సెటిల్. ఇంకా సెటిల్ అవ్వనివి పొజిషన్స్ లో కనబడతాయి, విచ్ మీన్స్ నేను సిఎన్సి రూపంలో ఆర్డర్స్ పెట్టినవి కానీ అవి కనబడతాయి, లేకపోతే ఎంఐఎస్ లో పెట్టినా కూడా ఆర్డర్స్ కనబడతాయి. ఇక్కడ 2 కనబడుతున్నాయి ఎందుకంటే నేను 2 ఆర్డర్స్ ట్రేడ్ చేస్తున్నాను. దీంతో పాటు నేను ఇంకోటి కూడా బై ఆర్డర్ పెట్టాను, కాకపోతే అది నేను ప్రైస్ ఇంకా మ్యాచ్ అవ్వలేదు. 3020 అని మెన్షన్ చేశాను. ఇంకా లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసి 3027, విచ్ ఇస్ బియాండ్ ది ప్రైస్ వాట్ ఐ హావ్ మెన్షన్. సో అందుకని చెప్పేసి ఈ ఆర్డర్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఫర్ నౌ మనకి 2 ఆర్డర్స్ ఉన్నాయి. సో నాకు వెంటనే రిలయన్స్ షేర్ అనేది నాకు కావాలి అనుకున్నాను అనుకోండి, నాకు అనుకోకుండా 3020 అని మెన్షన్ చేయాలి అనుకున్నాను. సో దీన్ని నేను మార్కెట్ లో ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేసేస్తే మీకు మోడిఫై ఆప్షన్ అనేది కనబడుతుంది. మోడిఫై లో నేనేం చేస్తాను, ఇక్కడ ప్రైస్ అనేది మళ్ళీ క్లిక్ చేసేస్తే ప్రైస్ అనేది వెళ్ళిపోయి మార్కెట్ ప్రైస్ ఎంత అయితే ఉందో అంత క్యాప్చర్ అవుతుంది. నేను ఇప్పుడు మోడిఫై స్వైప్ చేయగానే ఎగ్జిక్యూట్ అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే 11:56 కి మార్కెట్ అయితే మ్యాచ్ అయింది, సెల్ ఆర్డర్ తో మ్యాచ్ అయింది కాబట్టి మనది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడికి వస్తే కనుక మనకు రిలయన్స్ 2 షేర్స్ కనబడుతున్నాయి. సో ఇక్కడ సిఎన్సి 2 షేర్స్ అండ్ ఎంఐఎస్ వచ్చేసి 1 షేర్.
అండ్ దిస్ ఈజ్ అబౌట్ పోర్ట్ఫోలియో ట్యాబ్. పక్కన వచ్చేసి బిట్స్ ట్యాబ్ లో బేసిక్ గా వచ్చేసి ఆప్షన్స్ కానీ, ఐపీఓ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఇవి ఉంటాయి. సో మీరు ఇక్కడ ఐపీఓ సెక్షన్ కనుక చూసుకుంటే బాస్, జేఎం, గాలాప్రెక్, ఎన్హెచ్ఎల్, ఎంసీఈఎల్ ఇవన్నీ అప్కమింగ్ ఐపీఓస్ అండి. ఇక్కడ పక్కన క్లిక్ చేసేస్తే అప్లై అనేది ఉంది కదా, మళ్ళీ అప్లై క్లిక్ చేసేస్తే మీరు క్వాంటిటీ అయితే మెన్షన్ చేయొచ్చు, ప్రైస్ మెన్షన్ చేయొచ్చు. దాని ద్వారా ఇక్కడ నుంచి అమౌంట్ అయితే మీరు పే చేయడం అయితే చేసుకోవచ్చు. ఐపీఓ రిలేటెడ్ గా ఉన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. బట్ ఫర్ నౌ ఇదైతే మనకి ఆప్షన్ అనేది మనం ఇక్కడే ప్లాట్ఫామ్ లో, జెరోదా ప్లాట్ఫామ్ లో అయితే అవైలబుల్ ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో టీ బిల్, ట్రెజరీ బిల్ అంటారు. సో దీన్ని పర్చేస్ చేయొచ్చు. 182 డే ట్రెజరీ బిల్, 91 డే ట్రెజరీ బిల్, అలానే 364 డే విచ్ మీన్ 1 year ట్రెజరీ బిల్. తర్వాత జీసెక్ అంటున్నారు, ఈ 7.23 వీటి అసలు డీటెయిల్స్ ఏంటి అనేది ఇంకొక వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ ఇవేంటి అంటే జస్ట్ బాండ్స్ అంటారు, లేకపోతే ట్రెజరీ బిల్స్ అంటారు. ఏంటంటే ఈ మన గవర్నమెంట్ కి ఏదన్నా అప్పు కావాలనుకోండి, అది జనాల నుంచి ఫండింగ్ రేస్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం ఆ సెక్యూరిటీస్ ని కొనొచ్చు. విచ్ మీన్స్ మనం గవర్నమెంట్ కి అప్పు రూపంలో డబ్బులు ఇస్తున్నట్టు. వాళ్ళు మనకి ఎవ్రీ క్వార్టర్లీ గానీ, ఎవ్రీ మంత్లీ గానీ వాళ్ళు ఆ బాండ్ పైన మెన్షన్ చేసిన డ్యూరేషన్ కి మనకి ఇంట్రెస్ట్ అయితే పే చేస్తూ ఉంటారు. సో అవి మన గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఈ సెక్షన్ లో కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మన క్లయింట్ కోడ్ FW1516 అని ఉంది కదా, ఇది నా క్లయింట్ కోడ్ అనమాట. సో ఇక్కడికి వచ్చేస్తే నా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అకౌంట్ హోల్డర్ నేమ్, ఫండ్స్, యాప్ కోడ్, ప్రొఫైల్, సెట్టింగ్స్, కనెక్టెడ్ యాప్స్, లాగౌట్. ఇందులో మనం మేజర్ గా వాడే ట్యాబ్స్ వచ్చేసి ఫండ్స్ ట్యాబ్. ఇక్కడ మన దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయి, మనం ఎంత యూటిలైజ్ చేసాం, ఇంకా అన్అవైలబుల్, ఇక్కడ ఎంత ఫండ్స్ ఉన్నాయి, ఎంత యూటిలైజ్ చేసాం, యూటిలైజ్ చేసిన తర్వాత అమౌంట్ ఇంకా ఎంత మిగిలిపోయింది అనేది డీటెయిల్ గా అయితే ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఈ రోజు నా ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 23,369. అందులో గాను నేను 3 రిలయన్స్ షేర్స్ కొన్నాను కదా, దానికి గాను యూజ్డ్ మార్జిన్ వచ్చేసి 6,663. సో మిగిలిపోయిన అమౌంట్ అనేది మనకి ఇక్కడ పైన కనబడుతుంది కదా 16,000. ఇంత పూర్తికి నేను ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఫండ్స్ రిలేటెడ్ గా. అండ్ ఇప్పుడు నేను కొత్తగా అమౌంట్ యాడ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ ఫండ్స్ అని ఉంది కదా, ఇక్కడ అయితే నేను క్లిక్ చేస్తాను. చేసేసి ఇక్కడ నాకు ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నానో ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. 100 రూపీస్ నుంచి మొదలు పెడితే 10,000, 1 lakh, 5 lakh వరకు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సపోజ్ నేను ఒక 1000 యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, యూపీఐ, గూగుల్ పే, నెట్ బ్యాంకింగ్. నేను గూగుల్ పే సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు గూగుల్ పేకి రౌట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ అప్పుడు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో అదే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో పేమెంట్ అయితే సక్సెస్ అయింది. సో నేను బ్యాక్ వచ్చి చూస్తే కనుక నాకు ఇప్పుడు 1000 అనేది ఇంక్రిమెంట్ కనబడుతుంది. ఇంతకుముందు 16,700 ఉండే కదా, ఇప్పుడు 17,700 అయింది. కింద కూడా చూసుకోవచ్చు పేయిన్ 1000 అని చూపిస్తుంది. ఈ పేయిన్ ఏంటి, 1000 ఈ రోజు యాడ్ చేసినాము. మనకి ఇంతకు ముందు అయితే ఒకే ఆప్షన్ కనబడేది. నార్మల్ గా ఎంత విత్డ్రా పెట్టినా 1 or 2 వర్కింగ్ డేస్ లో అయితే ప్రాసెస్ అయ్యేది. బట్ ఇప్పుడైతే ఇన్స్టంట్ విత్డ్రావల్ ఆప్షన్ అయితే కనబడుతుంది ఇక్కడ. కాకపోతే మాక్సిమం అని చెప్పేసి 1 lakh అయితే మెన్షన్ చేశారు. 1 lakh వరకు ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఈ విత్డ్రావల్ రిక్వెస్ట్ 9 AM to 4 PM మధ్యలోనే ఆర్డర్ అనేది పెట్టాలి. 9 AM to 4 PM మధ్యలోనే ఈ విత్డ్రా రిక్వెస్ట్ అనేది పెట్టేసి అమౌంట్ ఎంత మెన్షన్ చేసేసి కంటిన్యూ అని కొట్టేస్తే విత్ ఇన్ 10 to 15 minutes లో మీ అకౌంట్ లో అయితే డబ్బులు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. విచ్ ఇస్ ఎ గుడ్ ఫీచర్. ఇంతకుముందు అయితే ఈ ఆప్షన్ లేదు, బట్ ఇప్పుడు ఉంది. ఎవరైతే ఐడల్ గా ఫండ్స్ బ్యాంక్ లో మెయింటైన్ చేయొద్దు అనుకుంటున్నారో, ఏదైనా స్టాక్స్ పడ్డప్పుడు వెంటనే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఇలాంటి ఫీచర్స్ ని యూజ్ అయితే చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్సెస్ మొత్తం బ్రోకర్ దగ్గర పెట్టేసుకొని ఒకవేళ ఆపర్చునిటీ కనబడితే కనుక వెంటనే పర్చేస్ చేయడం చేసుకోవచ్చు. లేదు ఆపర్చునిటీ కనబడతలేదు, నాకు ఒక నెక్స్ట్ 15-20 minutes లో నాకు ఏదైనా ఎక్స్పెన్స్ అనేది పేమెంట్ జరుగుతుంది అన్నప్పుడు మీకు ఎంతైతే అమౌంట్ కావాలో బ్యాంక్ అకౌంట్ లోకి విత్డ్రా రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. అట్లా మల్టిపుల్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఒక్క రోజుకి 1 lakh మట్టుకే పెట్టుకోవచ్చు. అండ్ ఈక్విటీ పక్కన కమోడిటీ సెక్షన్ కూడా ఉంది కదా, నేను కమోడిటీ సెక్షన్ ఏం వాడట్లేదు. నా అకౌంట్ ఎనేబుల్ ఉంది, బట్ ఈ కమోడిటీ అనేది నేను వాడట్లేదు కాబట్టి మీకు ఏం ఫండ్స్ కానీ ఏం డీటెయిల్స్ కానీ ఇక్కడ ఏం కనబడట్లేదు. సో బ్యాక్ కి వస్తే నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్. సో నా ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనబడుతూ ఉంటాయి. నా బ్యాంక్ అకౌంట్ ఏంటి, నా డిమాట్ నంబర్ ఏంటి, నన్ను ఏ సెగ్మెంట్స్ లో అయితే యాక్టివ్ గా ఉన్నాను, విచ్ మీన్స్ నేను బ్రోకర్ కి నాకు ఏ సర్వీసెస్ కావాలి అని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మెన్షన్ చేశాను. ఆ సెగ్మెంట్స్ అయితే నాకు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. నేను దానిపైన క్లిక్ చేస్తే నాకు జెరోదా వెబ్సైట్ లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అండ్ అక్కడ వెళ్ళినాక నాకు ఈ ఆప్షన్స్ అనేది కనబడతాయి. నేను ఏదైనా ఒక ఆప్షన్ ని డిజేబుల్ అయితే
చేసుకోవచ్చు, లేదా ఎనేబుల్ అయితే ఆల్రెడీ డిజేబుల్ ఉన్న యాప్స్ ఫీచర్స్ ని ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో ఎర్రర్ చూపిస్తుంది, సమ్ టెక్నికల్ ఎర్రర్ ఉన్నట్టుంది. ఇప్పుడు నాకు ఎన్ఎస్సి కరెన్సీ ఎక్స్చేంజ్ లేదు, సో నేను అది కావాలనుకుంటే నేను పెట్టుకోవచ్చు లేదా డిజేబుల్ చేసుకోవచ్చు. బిఎస్సి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను జనరల్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయను, అండ్ దట్ టు బిఎస్సిలో అసలు ట్రేడ్ చేయను. అలాంటప్పుడు నేను ఇది డిజేబుల్ చేసేసి కంటిన్యూ అని క్లిక్ చేశాను అనుకోండి, డియాక్టివేట్ బిఎస్సి ఫ్యూచర్స్ అని ఉంటుంది. ఇక్కడ వన్స్ డియాక్టివేటెడ్ సెగ్మెంట్స్ కెన్ ఓన్లీ బి రీయాక్టివేటెడ్ ఆఫ్టర్ 12 hours. మీరు పొరపాటున కనుక డియాక్టివేట్ చేశారనుకోండి, మళ్ళీ అది ఎనేబుల్ చేయాలి అంటే, రీయాక్టివేట్ చేయాలి అంటే 12 hours టైం అయితే పడుతుందట. సో నాకు ఎలాగూ వద్దు అనుకుంటున్నాను కాబట్టి నేను కంటిన్యూ క్లిక్ చేస్తాను. దీనికి కానీ ఏ ఛార్జెస్ తీసుకోరు, జస్ట్ ఆ ఆప్షన్ అనేది, ఆ ఫీచర్ అనేది మీకు డియాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది బ్రోకర్ నుండి. సో ఇక్కడ డియాక్టివేటెడ్ అని కనబడుతుంది కదా, మళ్ళీ కింద బ్లూ కలర్ లో ఏమంటున్నారు, యాక్టివేట్ ఆఫ్టర్ 2024 9/4/000.04 అంటే 12 hours తర్వాత దీని అయితే రీయాక్టివేట్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఉన్న ఫీచర్స్ అంతే. అండ్ బ్యాక్ వస్తే సెట్టింగ్స్ ఉంటాయి. సో సెట్టింగ్స్ లో బై డిఫాల్ట్ థీమ్ అనేది వైట్ కలర్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బ్లాక్ కంటెంట్ ఉంటుంది, విచ్ మీన్స్ బ్లాక్ కలర్ లో వర్డింగ్స్ అయితే ఉంటాయి. అలా కాకుండా మీకు డార్క్ థీమ్ కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అయిపోయి పైన వర్డ్స్ మొత్తం వైట్ కలర్ లో ఉంటాయి. సో నేను డిఫాల్ట్ ప్రిఫర్ చేస్తాను, మీరు నచ్చినట్టు మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఆర్డర్ నోటిఫికేషన్, ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఆర్డర్ నోటిఫికేషన్ నాకు మొబైల్లో కావాలి అనుకుంటే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. నాకు వద్దు అనుకున్నాను కాబట్టి నేను డిజేబుల్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా మల్టిపుల్ ఫీచర్స్ అయితే ఉంటాయి. నేను మోస్ట్లీ ఇవేవి యూస్ చేయను. ఒకటి వచ్చేసి ఫుల్ స్క్రీన్. ఇది ఒకవేళ ఫుల్ స్క్రీన్ అప్పుడప్పుడు యూజ్ చేస్తాను. ఫుల్ స్క్రీన్ ఎనేబుల్ చేసేస్తే నాకు టైమింగ్, నోటిఫికేషన్స్ ఏది కనబడదు, ఫుల్ గా స్క్రీన్ మొత్తం నాకు ఇదే కనబడుతుంది. సో అదైతే అప్పుడప్పుడుగా యూజ్ చేస్తాను. మీరు కావాలంటే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ ని. అండ్ చార్ట్ ఐడి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఇంకా మనకు వచ్చేసి కన్సోల్ అని చెప్పి సెపరేట్ గా ఒక ట్యాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోర్ట్ఫోలియో, ట్రేడ్ బుక్, P&L, గిఫ్ట్ స్టాక్, ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్కొక్కటి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. జస్ట్ నేను చూపిస్తాను స్క్రీన్ పైన, మీరు చూసేయండి. ప్రెసెంట్ అయితే పోర్ట్ఫోలియో క్లిక్ చేసిన బట్టే మీకు ఇలా అయితే కనబడుతుంది. కరెంట్ ఎంత, ఇన్వెస్టెడ్ ఎంత, P&L ఎంత. సో ఒక్కొక్క సెక్టార్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి ఉంటుంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో 49% హోల్డింగ్ ఉన్నాయి మీకు. అలాగే కమ్యూనికేషన్ లో 32.75%. సో ఇది ఒక పై చార్ట్ రూపంలో అయితే మీకు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ అ గుడ్ ఫీచర్. అండ్ కింద వచ్చేసి మీరు సెక్టోరల్ తో పాటు మీరు మార్కెట్ క్యాపిటలైజేషన్ బేసిస్ లో కూడా మీరైతే చూడొచ్చు. నేనైతే మోస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో చేశాను. అందుకే మీరు చూసుకుంటే కనుక స్మాల్ క్యాప్ లో 97% అని చూస్తుంది, మిడ్ క్యాప్ లో 2.66% అని ఉంది. అండ్ రిలయన్స్ ఇప్పుడు నేను ట్రేడ్ చేసేసి క్యాష్ అండ్ క్యారీ రూపంలో పర్చేస్ చేశాను కదా, ఇది నాకు రేపటికి ఇది అప్డేట్ అవుతుంది. రిలయన్స్ వచ్చేసి లార్జ్ క్యాప్ కదా, సో టు దట్ ప్రపోర్షన్ నా మిడ్ స్మాల్ తో పాటు లార్జ్ క్యాప్ అనేది కూడా కనబడుతుంది. అండ్ కింద వచ్చేసి నేను ఏ స్టాక్స్ లో ఎంత నా పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశాను. ఫర్ సపోజ్ నేను ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఆ 1 lakh లో ఎంత అమౌంట్ అనేది ఈ కంపెనీస్ కి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వెళ్ళాయి, అది నా 1 lakh పైన ఎంత పర్సెంటేజ్ అని చెప్పేసి ఇక్కడ క్యాల్కులేట్ అయితే చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీరు మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ కిందనే మీరు చూసుకుంటే ప్లెడ్జ్ హోల్డింగ్స్ అనేది ఉంది. ప్లెడ్జ్ హోల్డింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ కాన్సెప్ట్. ఇది నేను డీటెయిల్ గా స్పెషల్ వీడియో అయితే నేను చేస్తాను. సో అందులో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ప్లెడ్జ్ అంటే ఏంటి, ఏ స్టాక్స్ ని ప్లెడ్జ్ చేయొచ్చు, ప్లెడ్జ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఆప్షన్ మాత్రం ఇక్కడ ఉంటుంది. అండ్ ఒకవేళ మీ హోల్డింగ్స్ అన్నిటిని డౌన్లోడ్ చేయాలి అనుకుంటే డౌన్లోడ్ ఎక్సెల్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది. అది డౌన్లోడ్ చేస్తే మీకు ఎక్సెల్ రిపోర్ట్ రూపంలో ఒక రిపోర్ట్ అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు ఇందులో మనం యూటిలైజ్ చేసే ఒక మంచి ఫీచర్ ఏంటంటే గిఫ్ట్ స్టాక్స్. ఈ గిఫ్ట్ స్టాక్ వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ హోల్డింగ్ రూపంలో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు కావాల్సిన పర్సన్ కి ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఎవరిదన్నా ఒక పేరు ఇచ్చేసి వాళ్ళ మొబైల్ నెంబర్ ఇచ్చాను అనుకోండి, వాళ్ళకి అకౌంట్ ఉంటే కనుక వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే జరుగుతాయి. ఒకవేళ అకౌంట్ లేకపోతే కనుక వాళ్ళకి ఒక లింక్ అయితే వెళ్తుంది జెరాదో నుంచి. అది జెరోదా యాప్ ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయితే కనుక వెంటనే మన అకౌంట్ లో నుంచి మన షేర్స్ అనేది తగ్గి మనం ఎంతైతే క్వాంటిటీ మెన్షన్ చేసామో అంత క్వాంటిటీ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో అయితే డిపాజిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి కాంటాక్ట్ వచ్చేసి బేసిక్ గా జెరోదాకి ఎవరికైనా క్వరీస్ కానీ హెల్ప్ డెస్క్ కస్టమర్ కేర్ తో మాట్లాడాలనుకుంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ అయితే ఉన్నాయి. న్యూ అకౌంట్ ఓపెనింగ్ రిలేటెడ్ క్వరీస్ అయితే మండే టు ఫ్రైడే సో అండ్ సో టైమింగ్స్ కి అవైలబుల్ ఉంటారు. అండ్ సాటర్డే వచ్చేసి 9 AM to
టు 2 PM వరకు అవైలబుల్ ఉంటారు. అండ్ ఇక్కడ నెంబర్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ జనరల్ సపోర్ట్ గాను ఈ మొబైల్ నెంబర్స్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. కొందరు కాల్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి ఈ ఫీచర్ ని కూడా యూటిలైజ్ చేసుకుంటారు. ఫర్ సమ్ రీజన్ నేను నా యాప్ ఇన్స్టాల్ అవ్వట్లేదు, లేకపోతే నా యాప్ ఓపెన్ అవ్వట్లేదు, నాకు నెట్వర్క్ సరిగ్గా లేదు, అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేసేసి నా క్లయింట్ ఐడి మెన్షన్ చేసేసి నేను వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అయితే చెప్పేస్తే వాళ్ళు నన్ను లైక్ ఆథరైజ్ చేస్తారు. దే రికగ్నైజ్ దట్ నేను నిజంగానే నేను అని చెప్పేసి ఐడెంటిఫై చేసేసి కరెక్ట్ జెన్యున్ పర్సన్ ఏనా అని చూసేసుకొని నా తరపున మనం చెప్పిన స్టాక్ ని మనం చెప్పిన ప్రైస్ కి మనం చెప్పిన క్వాంటిటీకి ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారు మన తరపున. సో మీ నీడ్ నాట్ వరీ. మనకేదో అడవులలో ఉన్న మన సిగ్నల్ లేకున్నా కూడా మనం ఈ నెంబర్ కి అయితే కాల్ చేసేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసి ఇన్వైట్ ఫ్రెండ్స్. యూజువల్ గా మీరు ఎవరైనా ఫ్రెండ్ ని రెఫర్ చేయాలనుకోండి, వాళ్ళ పైన జెరోదా చేసే బ్రోకరేజ్ పైన సపోజ్ ఒక 100 రూపీస్ జెరోదాకి బ్రోకరేజ్ వచ్చింది అనుకోండి, ఆ 100 రూపీస్ లో మీకు 10% అనేది ఇన్కమ్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ షేర్ అని క్లిక్ చేయగానే ఒక లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ని కాపీ చేసుకొని మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మీరు పోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ వాట్సాప్ గానీ ఎందులో అయినా కానీ నార్మల్ యాజ్ ఎ టెక్స్ట్ రూపంలో కూడా మీకు నచ్చిన పర్సన్ కి రెఫరల్ లింక్ అయితే పంపించవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా సిఎన్సి అండ్ ఎంఐసి. సో ఈ ఎంఐసి ఈ రోజే స్క్వేర్ ఆఫ్ అవుతుంది. అలా కాకుండా పొరపాటున నేను సెలెక్షన్ అనేది ఇంట్రాడే సెలెక్ట్ చేశాను, దాని వల్ల ఎంఐసి అని పడింది. నాకు ఇలా ఎంఐసి వద్దు, నేను ఈ రోజు అమ్మాలనుకోవట్లేదు, దీన్ని కూడా నేను క్యారీ చేయాలనుకుంటున్నాను, దీనికి కూడా నేను డబ్బులు పెడతాను, నా దగ్గర డబ్బులు సఫిషియెంట్ గా ఉన్నాయి అన్నప్పుడు దీన్ని క్లిక్ చేసేస్తే ఎంఐఎస్ అని కనబడుతున్న హోల్డింగ్ ని క్లిక్ చేస్తే, పొజిషన్ ని క్లిక్ చేస్తే మన కింద కన్వర్ట్ పొజిషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేసేస్తే మీకు డే నుంచి ఎంఐసి నుంచి సిఎన్సి కి మారడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఇమీడియట్ గా కన్వర్ట్ పొజిషన్ అని క్లిక్ చేస్తాను. సో అప్పుడు కింద ఉన్నది వెళ్ళిపోయి నా క్వాంటిటీ అనేది 3 లాగా కనబడుతుంది. సో విచ్ మీన్స్ ఈ మొత్తం 3 షేర్లు నేను డబ్బులు ఇచ్చేసి కొంటున్నాను. నాకు అమౌంట్ పరంగా ఏం డిఫరెన్స్ ఉండదు. నేను ఇక్కడ ఫండ్స్ లోకి వచ్చేసి చూస్తే ఈక్విటీలో, సో ఇది వరకు నాకు 17,000 చేంజ్ అని చెప్పేసి ఉంది కదా, సో అందులో నా మార్జినల్ బెనిఫిట్ అనేది ఉంది. నేను ఒక ఎంఐఎస్ ఆర్డర్ పెట్టినందుకు గాను అది యాక్చువల్ గా 3,000 కాకుండా బ్రోకర్ అనేవాడు తక్కువగా చార్జ్ చేశాడు. బట్ అది నేను క్యాష్ అండ్ క్యారీకి మార్చడం వల్ల ఫుల్ అమౌంట్ వాడు డిడక్ట్ చేసుకున్నాడు. అందుకే నా బ్యాలెన్స్ అయితే రెడ్యూస్ అయింది. అండ్ వీటితో పాటు ఆర్డర్స్ లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అది నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫర్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ స్టాక్ తీసుకుందాం, హెరిటేజ్ ఫుడ్స్ తీసుకుందాం. ఇది మన చంద్రబాబు స్టాక్. ఓకే, సో బై అని క్లిక్ చేయగానే మనకి రెగ్యులర్ తో పాటు పక్కన కవర్, ఏఎంఓ అండ్ ఐస్బర్గ్ అనే ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇప్పటి వరకు మనం యూటిలైజ్ చేసిన ఫీచర్ వచ్చేసి రెగ్యులర్. అలా కాకుండా కవర్ ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. కవర్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, నేను ప్రైస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేదంటే మార్కెట్ ఆర్డర్ కావాలి అనుకుంటే మార్కెట్ లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ క్వాంటిటీ అయితే మెన్షన్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ లో నేను 10 గా పెట్టాను. ఈ 10 ఆర్డర్ అనేది నేను ప్లేస్ అవుతుంది. కాకపోతే దీంతో పాటు నాకు కొద్దిగా భయం ఉంది. నేను పర్చేజ్ చేసిన వెంటనే స్టాక్ అనేది డ్రాస్టికల్ గా ఫాల్ అవుతుంది అనే భయం అయితే నాకు. అలాంటప్పుడు నేను స్టాప్ లాస్ ట్రిగ్గర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నేను ప్రైస్ అయితే మెన్షన్ చేయాలనుకున్నాను. పడుతూ వెళ్తే నేను ఎక్కడైతే నాకు లాసెస్ చాలు అని అనుకుంటున్నానో ఆ ప్రైస్ దగ్గర నేను స్టాప్ లాస్ ట్రిగ్గర్ అనేది అమౌంట్ మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ లో ఉన్న ప్రైస్ కి పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. 562.7 ఉంది కదా, ఇంత పెడుతున్నాను. అండ్ ట్రిగ్గర్ వచ్చేసి నాకు పడుతూ వెళ్ళి 560 వరకు చాలు, లేదు అంటే 555 అని మెన్షన్ చేద్దాం. 555 వరకు ప్రైస్ పడిపోయింది అనుకోండి, నేను వెంటనే ఆ బై చేసిన స్టాక్ సెల్ చేయమని చెప్పేసి బ్రోకర్ కి అయితే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. సో స్వైప్ టు బై అన్నాను అనుకోండి, సో హెరిటేజ్ ఫుడ్ ఈజ్ అండర్ సర్వేలెన్స్ మెజర్ అని చెప్పేసి చూపిస్తుంది రిస్క్. నేను ప్రొసీడ్ అని క్లిక్ చేస్తున్నాను. సిఓ ఆర్డర్స్ ఆర్ కరెంట్లీ బ్లాక్డ్ ఫర్ హెరిటేజ్ అంటుంది, ప్లేస్ సిఎన్సి ఆర్డర్ ఇన్స్టెడ్ అంటుంది. సో ఇదైతే మనకి వద్దు. సో వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏది తీసుకుందాం, ఆరో గ్రీన్ తీసుకుందాం. సో బై చేస్తున్నాను. ఇక్కడ క్వాంటిటీ 5 మెన్షన్ చేస్తున్నాను. కవర్ ఆర్డర్ ఇక్కడ 831 కి ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను, 831.1 కి మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇది పడుతూ వెళ్ళేసి నాకు 820కి వచ్చేసి సెల్ చేయమని చెప్పేసి బ్రోకర్ కి రిక్వెస్ట్ పెడుతున్నాను. అండ్ స్వైప్ టు బై, ఇది కూడా సర్వేలెన్స్ అండర్ అంటుంది, ఇది కూడా ప్లేస్ అవ్వట్లేదు. సో లేటెంట్ వ్యూ చూద్దాం. బై ఆర్డర్ క్వాంటిటీ వచ్చేసి 10, 474.3 కి మెన్షన్ చేస్తున్నాను. స్టాప్ లాస్ ట్రిగ్గర్ వచ్చేసి 460 అని పెడుతున్నాను. సో స్వైప్ చేయగానే మనకు ఆర్డర్ అయితే ప్లేస్ అయ్యింది. ఇక్కడికి వెళ్ళి చూస్తే బై ఆర్డర్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఇక్కడ, అందుకే మనకి ఓపెన్ పొజిషన్ లో చూపిస్తుంది. లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 0.5 ఉంది, బట్ మనం వచ్చేసి 0.3 ఇచ్చాం. మనకు చూద్దాం ఇక్కడ లేటెంట్ వ్యూ లో క్లిక్ చేయగానే కింద మనకి బై ఆర్డర్స్, సెల్ ఆర్డర్స్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా,
సో ఇక్కడ బై ఆర్డర్స్ వచ్చేసి బ్లూ కలర్ లో మెన్షన్ చేసి ఉంటారు అండ్ సెల్ ఆర్డర్స్ వచ్చేసి రెడ్ కలర్ లో కనబడుతూ ఉంటాయి. సో ఇంత క్వాంటిటీకి ఇన్ని ఆర్డర్స్ త్రూ అవుట్ ఇండియా, త్రూ అవుట్ గ్లోబ్ వచ్చేసి మనకు ఆర్డర్స్ అయితే ఎన్ఎస్సికి రెడీగా ఉన్నాయి ఎగ్జిక్యూట్ అవ్వడానికి. అండ్ ఇంతమంది రెడ్ కలర్ లో ఉన్న వాళ్ళందరూ సెలర్స్. సో మీరు చూస్తుంటే కనుక 474.5 కి ఒకే ఆర్డర్ ఉంది, 13 షేర్స్ అమ్మడానికి రెడీగా ఉన్నాయి. సో ఇంతే క్వాంటిటీకి ఇంతే ప్రైస్ కి ఎవరైనా బై ఆర్డర్ పెట్టారనుకోండి, ఆ ఆర్డర్ అనేది మ్యాచ్ అవుతుంది, ఆర్డర్ మ్యాచ్ అయ్యి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో సెల్లర్ అనేవాడు అగ్రి అయ్యాడు ఆ ప్రైస్ కి, బయర్ అనేవాడు అగ్రి అయ్యాడు ఆ ప్రైస్ కి. సో ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. అంత ఆర్డర్ ప్లేస్ అయినాక అది వాల్యూమ్ లో మనకి రిఫ్లెక్ట్ కనబడుతుంది. మనం రెగ్యులర్ గా న్యూస్ లో మాట్లాడుకుంటాం కదా, న్యూస్ లో చదువుతుంటాం కదా, పలానా షేర్స్ చేతులు మారాయి, సో అండ్ సో షేర్స్ చేతులు మారాయి అని. ఈ కేసులో మన లేటెంట్ వ్యూ అనే కంపెనీలో వాల్యూమ్ చూసుకుంటే కనుక 2,78,758 గా ఉంది. సో ఇన్ని షేర్స్ అనేది చేతులు మారాయి. ఇంతమంది కాదు, ఇన్ని షేర్స్ అనేది అమ్మడం జరిగింది, ప్యారలల్ గా అమ్మిన షేర్స్ కొనడం అయితే జరిగింది. సో మన ఆర్డర్స్ లోకి వచ్చేస్తే బై ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకు సివో లిమిట్ అని చెప్పేసి సో కవర్ ఆర్డర్ అన్నమాట. ఒకవేళ ఆ ప్రైస్ కి కనుక హిట్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ చూడండి ట్రిగ్గర్ ప్రైస్ 460 అని ఉంది. ప్రైస్ వచ్చేసి మనం కొన్న ప్రైస్, ట్రిగ్గర్ ప్రైస్ వచ్చేసి స్టాప్ లాస్ ట్రిగ్గర్. సో 460 కనుక రాలేదనుకోండి, నో ప్రాబ్లం, అది నాకు క్యాష్ రూపంలో ఇచ్చి నేను ఆ స్టాక్ ని డెలివరీకి తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ హెచ్బిఎల్ పవర్ అని ఉంది కదా, సో ఈ స్టాక్ లో ఇంకో ఫీచర్స్ ని మనం అయితే చూద్దాం. బై క్లిక్ చేసేస్తే మనకి ఏఎంఓ ఆర్డర్ అని ఉంది కదా. ఏఎంఓ అంటే ఆఫ్టర్ మార్కెట్ ఆర్డర్. సో ఇక్కడైతే నేను ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేస్తాను అంటే, నా క్వాంటిటీ, నా ప్రైస్ మెన్షన్ చేసేసి దాన్ని నేను మార్కెట్ అవర్స్ తర్వాత ప్లేస్ చేసే ఆర్డర్స్ 11 అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 3:30కి మార్కెట్ క్లోజ్ అయిపోయింది, నేను యాక్టివ్ ట్రేడర్ని కాదు, బట్ నేను మార్కెట్లో ఉన్న ప్రైస్ క్యాప్చర్ చేయాలనుకున్నాను, ఈ పలానా హెచ్బిఎల్ పవర్ స్టాక్ని కొనాలనుకున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే 5 క్వాంటిటీ, మీకు కావాల్సినంత క్వాంటిటీ మెన్షన్ చేసుకొని, ఏ ప్రైస్ అయితే కావాలో మెన్షన్ చేసేసుకొని బై అని సెలెక్ట్ చేస్తే కనుక మీరు నెక్స్ట్ డే ఆ ఆర్డర్స్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ లాస్ట్గా వచ్చేసి ఐస్బర్గ్ ఆప్షన్. సో ఐస్బర్గ్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సేమ్ లైక్ ఐస్బర్గ్ అనమాట. పైన ఎంతైతే కనబడుతుందో అది యాక్చువల్ ఐస్బర్గ్ కాదు, దాని కింద ఇంకా చాలా వరకు ఐస్ అనేది ఉండుంటుంది. సో ఇది కూడా అలానే పైన మనకి డిస్క్లోజర్ రూపంలో కొంతే క్వాంటిటీ కనబడాలి, బట్ దాని వెనకాల చాలా వరకు క్వాంటిటీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ ఫీచర్ యూజ్ చేస్తారు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, నేను రిలయన్స్ షేర్స్ కొనాలనుకుంటున్నాను, ఒక 1000 షేర్స్ కొనాలనుకుంటున్నాను. కానీ 1000 షేర్స్ ఆర్డర్ పెట్టాను అనుకోండి, ఆ ప్రైస్కి 1000 షేర్స్ కొనడానికి రెడీగా ఉన్నారు బయర్స్ అని చెప్పేసి సెల్లర్స్ పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చే ప్రైస్కి సెల్ చేయరు, ఇంకా ఎక్కువ ప్రైస్ అడుగుతూ ఉంటారు. సో అలాంటి కేసెస్లో ప్రైస్ అనేది డ్రాగ్ అవుతూ ఉంటుంది, లైక్ ప్రైస్ అనేది ఇన్ఫ్లేట్ అవుతూ వెళ్తుంది. సో నాకు అలా అవ్వకుండా, సెల్లర్స్కి తెలియకుండా, మార్కెట్కి డిస్క్లోజ్ అవ్వకుండా ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే కనుక నేను వచ్చేసి ఈ ఫీచర్స్ని యూటిలైజ్ చేస్తాను. ఇక్కడ సపోజ్ నేను చెప్పిన విధంగా హెచ్బిఎల్ పవర్ 1000 అని పెట్టాను కదా, సో దాన్ని నేను ఎన్ని లెగ్స్గా డివైడ్ చేసుకోవచ్చు, నాకు 3 లెగ్స్గా, 4 లెగ్స్గా, 2 లెగ్స్ ఎలా అయినా డివైడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 5 లెగ్స్ అని మెన్షన్ చేద్దాం. సో కింద కనబడుతుంది కదా 200 క్వాంటిటీ పర్ లెగ్. సో నేను కొనాలనుకుంటుంది 1000 షేర్స్, కానీ మార్కెట్లోకి విడుదలయ్యేది ఓన్లీ 200 షేర్స్. పలానా వ్యక్తి కొనాలనుకుంటున్నాడు అన్నట్టు మార్కెట్లోకి వెళ్తుంది, కానీ ఆ 200 ఫిల్ అయ్యాక ఇంకొక 200 అనేది వచ్చి చేరుతుంది, అది కంప్లీట్ అయ్యాక ఇంకొక 200, అలా 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓవరాల్గా 1000 ఆర్డర్స్, 1000 క్వాంటిటీ ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఎవ్రీ లెగ్ 200 గానే చూపిస్తుంది. ఒకేసారి 1000 వెళ్ళకుండా 200 చూపించడమే ఈ ఐస్బర్గ్ ఫీచర్ అన్నమాట. సో పెద్ద పెద్ద హై నెట్ వర్త్ ఇండివిజువల్స్ కానీ, లేకపోతే ప్రమోటర్స్ కానీ ఏదైనా బై చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఫీచర్ని యూటిలైజ్ చేసుకుంటారు. సో ఏమైనా బల్క్ ఆర్డర్స్ ఉన్నా కూడా ఇలాంటి ఫీచర్ని యూటిలైజ్ చేసుకొని ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసుకుంటారు చాలామంది. చిన్న మధ్యతరగతి ఇన్వెస్టర్స్కి అయితే ఈ ఫీచర్ అంతగా ఉపయోగపడకపోవచ్చు, బట్ డెఫినెట్లీ పెద్ద ఇన్వెస్టర్స్ అయితే ఖచ్చితంగా ఈ ఫీచర్ని యూటిలైజ్ చేసుకుంటారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు వీడియో కనుక నచ్చుంటే లైక్ చేసి కమెంట్ అయితే చేయండి ప్లీజ్. వీలైతే ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది. వీడియో ప్రమోట్ అవ్వడం వల్ల ఛానల్ కూడా గ్రో అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తుండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను ఖచ్చితంగా చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.